రాష్ట్రంలో ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సుమారు 122 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నెల 18 నుంచి 30 వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగనుందని మంత్రి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 33 జిల్లాల్లోని 26,326 నీటి వనరుల్లో 93 కోట్ల 62 లక్షల రూపాయలతో 84 కోట్ల 62 లక్షల చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోహీడ వద్ద 47 కోట్ల 3 లక్షల రూపాయలతో హోల్సేల్ మార్కెట్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రంగారెడ్డి జిల్లా షేరిగూడ, నిజామాబాద్ జిల్లా అర్సపల్లిలో 2 కోట్ల రూపాయలతో హోల్సేల్ మార్కెట్లు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొర్రమీను కోసం కరీంనగర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సహకార సంఘాలకు కానీ, మత్స్యకారులకు కానీ, చేపల సంఘం ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నా, ఇదొక మంచి ప్రక్రియ. దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రక్రియ కాబట్టి మనమందరం కూడా దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక కాకుండా ఒక విధిగా మనం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సంపదలు జలపుష్పాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 100% ఎవ్వరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈసారి చెరువులలో 80 mm to 100 mm చేపల్ని ఖచ్చితంగా వదులుతున్నామన్నమాట మీ అందరికీ మీ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మత్స్యకారులకు తెలియజేస్తా ఉన్నా.